సో నిన్నైతే నాకు చాలా అంటే చాలా బ్యాడ్గా అనిపించాడు రామురాతుడు. ఆయనకి కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది గేమ్ ఆడడానికి. ఆయన ఎందుకు కామ్గా ఉండిపోయాడో అసలు అర్థం కావట్లేదు. సో బిగ్ బాస్ హౌస్లోకి ఒకసారి వెళ్ళినాక ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఆ రిలేషన్స్ పెట్టుకుంటే మనమే డ్యామేజ్ అవుతే మనకి ఇది అవుతుంది. డిఫైన్ చేసుకోలేదు. అసలు ఎందుకు కామ్గా ఉన్నాడు అసలు? ఆయన వేరే వాళ్ళ నుంచి తీసుకోవట్లేదు, అంటే వదిలేస్తున్నాడు ఆమె రీతు చౌదరికి. వేరే వాళ్ళ నుంచి కూడా తీసుకోవడం. అసలు నీకు క్యాపబిలిటీ ఉందన్న రామురాతో చెప్తున్నాను, క్యాపబిలిటీ ఉంది, గేమ్ ఆడగలవు, కెపాసిటీ ఉంది. బట్ ఇట్లా ఎమోషన్స్ అయితే పెట్టుకోవద్దు. అక్క చెల్లి లవర్ ఇట్లా ఏమీ వద్దు. హౌస్ లోపల ప్రతి ఒక్కరు గెలవడానికే వచ్చారు, ప్రతి ఒక్కరు ఆడడానికి వచ్చారు. లాస్ట్కి వాళ్ళకి నీకు పడిందంటే వాళ్ళు నిన్ను వదిలేసి వాళ్ళే గెలవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి ఎమోషన్స్ పెట్టుకోవద్దు. ఈసారి నుంచి ఖచ్చితంగా అయితే డిఫెండ్ చేసుకో. నువ్వు కానీ ఇప్పుడు ఓటింగ్స్లో ఉంటే నీకు ఖచ్చితంగా ఓటింగ్స్ తక్కువ పడి ఉంటాయి. సో లేవు కాబట్టి బతికిపోయావు. ఇలా ఇక్కడి నుంచి అలా చేయొద్దు. నీ మీద చాలామంది చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో మంచిగా ఆడండి. తనుజ సుమన్ శెట్టి చెప్తున్నాం కదా, నిన్నైతే తనుజ గారి గేమ్ చూస్తాను. ది లేడీ వారియర్ ఆఫ్ ది హౌస్, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, అలాగే ఉండదాం. అయితే చాలా అంటే చాలా మంచిగా ఆడింది. ఇక సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఫోటో వేసి వెనకాల సాడ్ మ్యూజిక్ వేస్తేనే లక్షల్లో వేలలో వ్యూలు వస్తున్నాయి. అలాంటిది ఇంతో మటుకు గేమ్ ఆడుతున్నాడంటే చూస్తున్నారు కదా. ఓటింగ్ పోల్స్, బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ అన్ని బద్దలైపోతున్నాయి. టాప్ 1లో ఆయన ఉన్నాడు. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఓటింగ్స్ అయితే ఆయనకి పడుతున్నాయి. 50% ఓటింగ్ పోల్స్ అయితే ఆయనకు వస్తున్నాయి. సో ఆయనకి ఇక్కడే కాదు, ఆయన కర్ణాటకలో మూవీ చేశాడు, తమిళనాడులో మూవీ చేశాడు, ఆంధ్రాలో తెలంగాణలో అన్ని మూవీ చేశాడు. ఇక్కడ తెలుగులో అంత మటుకు ఈ మధ్య తగ్గిపోయాడేమో, కానీ అక్కడ కర్ణాటకలో మాత్రం చాలా అంటే చాలా బేస్ ఉన్నది. నేను మా ఫ్రెండ్స్తో కూడా అడిగాను, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు సుమన్ శెట్టికి ఓట్ అయ్యి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయి అంటున్నారు. అంత మటుకు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎవరు ఎమోషనల్ ట్రాక్ కాదు చెప్తున్నాం కదా. ఆయన ఏ టైంలో ఏది చేయాలి. ఫస్ట్లో అయితే కామ్గా, కొంతమంది ఫస్ట్ రివ్యూస్ చెప్పినారు, అరే సుమన్ శెట్టిని ఎందుకు తీసుకున్నారు, ఈయన ఏం గేమ్ ఆడతాడు, ఈయన వల్ల బిగ్ బాస్లో ఏం బాగుంటుంది అనుకున్నారు. బట్ ఆ చెప్పిన ఆ వాగిన నోరులే ఇప్పుడు సుమన్ శెట్టి అన్న సూపర్ అన్న నీ వల్ల అంటున్నారు. సో టీం మొత్తం మాట్లాడుకొని సుమన్ శెట్టి గారికి పని కొంచెం ఓవర్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయనకు ఓనర్ చేద్దాం అని చెప్పి, అంటే రీతు చౌదరి గారు పాడు చేసినారని చెప్పి చెప్తున్నారు. ఆయనకి ఎవరైతే నెగిటివ్గా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నారో, ఆయనకి ఏదైనా హార్మ్ఫుల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే బయట నెగిటివ్గా ఇంపాక్ట్ అయిపోతున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే గుండంకులు ఉన్నాడు కదా హరీష్, ఆయనకి ఈ వారం ఆయనైతే ఎలిమినేట్ అయిపోవాల్సింది. టాప్ బిలోలో ఉన్నాడు ఆయనైతే. సో ఆయన ఈ మధ్య రీసెంట్గా కొంచెం మారాడు, బిహేవియర్ చేంజ్ అయ్యింది. సుమన్ శెట్టి గారితో మంచిగా ఉంటున్నాడు, లైక్ హెల్తీ బాండింగ్ నడిపిస్తున్నాడు. సో సుమన్ శెట్టి గారి ఓట్స్ కూడా మనీష్కి లైక్ హరీష్కి కొంచెం షేర్ అయ్యి టాప్ 3 టాప్ 4లో ఆయన ఉన్నాడు. సో ఆయనతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో మంచిగా ఉంటుంది. కొంచెం హార్మ్ఫుల్ చేయడానికి చూసారంటే బయట చాలా నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అయిపోతుంది. దమ్ము శ్రీజ పేరు చెప్తేనే నాకు ఎక్కడో రేగుతుంది, పిచ్చిగా ఉంది. కనిపిస్తే చేతికి బట్టి కొట్టేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్లో ఆమె మీద చాలా మంచిగా అయితే ఇంపాక్ట్ ఉండింది. ఎప్పుడు సంజన గారిది ఫస్ట్ జరిగింది కదా క్యాప్టెన్సీ టాస్క్, అప్పుడు ఆమెకి హెల్త్ బాగలేకపోయినా కాబట్టి హెల్త్ బాగలేదంట ఆమెకి. అలాంటప్పుడు కూడా 2 అవర్స్ స్టాండ్ అయ్యి నిల్చుకొని ఆమె ఆడింది గేమ్ అంటే సెల్యూట్ చేయాలనిపించింది. బట్ లైక్ నడుస్తున్న కొద్దీ ఆ నోరు తెరిస్తే అసలు ఆమెతో పాటు ఈ ప్రియా తోడయింది. ఎవర్రా వీళ్ళు గయ్యాలి గంపలు అంటారు కదా, మోస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళే. అంటే ప్రియా గారు కూడా ఆమెకు ఓన్ స్టాండ్ లేదు, నోరు వేసుకొని అంటుంది చూడండి. ఆ నోరు వేసుకొని పడిపోవడం వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. గయ్యాలి గంపలు అని పేరు పెట్టచ్చు మంచిగా. వాళ్ళల్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయిపోతేనే బిగ్ బాస్ సీజన్ చూడడానికి మంచిగా ఉంటుంది, ఇంకొకరు కంట్రోల్ అవుతారు. ఎందుకు తీసుకున్నాంరా ఈ కామనర్స్ని అనిపిస్తుంది ఒక్కొక్కరికి. అసలు నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ తీసుకోవడానికి కూడా భయపడతాడేమో, అంత ఇదిగా ఉండదు అసలు. వీళ్ళకి అగ్ని పరీక్షలో ఉన్నారు కదా వాళ్ళు జడ్జెస్, వాళ్ళే కరెక్ట్గా మాట్లాడదు, కరెక్ట్గా చేస్తే వాళ్ళే కరెక్ట్. అట్లాంటి వాళ్ళే ఉండాలా. నాగార్జున గారు వచ్చి సాఫ్ట్ కార్నర్లో మాట్లాడడం అయితే వీళ్ళకి అస్సలు సెట్ అవ్వట్లేదు. తనుజ గారు ఏడుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమెను ఒక లైక్ క్యూటెస్ట్ గర్ల్గా ఉంది. బట్ నిన్న గేమ్ ఆడినంత వరకు అయితే లేడీ టైగర్ కనిపించింది. ఆమె ఎందుకు ఏడుస్తుందంటే జెన్యున్గా ఆడుతుంది, బట్ పక్కన వాళ్ళు వచ్చి ఆమెనే టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. సో ఆడలేకపోతున్నాను, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, గ్రూప్ గేమ్ అంటున్నారు ఒకసారి. సో అలా అయితే ఫీల్ అవుతున్నారు. చెప్తున్నాను కదా, ఆమె కూడా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే బయట ఉంది. ఆమెకు కూడా ఎవరైనా నెగిటివ్ చేయాలంటే వాళ్ళే నెగిటివ్ అయిపోతున్నారు బయట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్లో లైక్ బిగ్ బాస్లో ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారంటే ఫస్ట్ పేరు చెప్పేది సుమన్ శెట్టి, తర్వాత ఇమాన్యుల్, తర్వాత తనుజ. వీళ్ళ వల్లే బిగ్ బాస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సంజన గారు లైక్ ఫస్ట్లో తక్కువ అనిపించారు, కానీ బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే కొంచెం నిద్రపోతున్నట్టుగా ఉండింది. ఫస్ట్లో ఏముందిరా ఏమి అంతగా లేదే అన్నట్టుగా అనిపించింది. కానీ సంజన గారు ఎప్పుడైతే ఆ గుడ్డు దొంగతనం చేశారు కదా, నా గుడ్డు పోయింది అనేసి ఆ గుడ్డు దొంగతనం చేసినప్పుడు నుంచి బిగ్ బాస్లో అయితే కొంచెం
పెరిగింది కొంచెం కంటెంట్, ఆమె వల్లే కంటెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ కొంచెం చూడడానికి. టాప్ 5లో ఫస్ట్ నేమ్ నేను పెట్టాలనుకుంటే ఇమాన్యుల్ పెడతాను, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత బర్నీ గారు, తర్వాత తనుజ. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ఇంకా కామన్ పర్సన్స్లో నుంచి ఒక పర్సన్ ఉండొచ్చు, సంజన గారు టాప్ 6లో ఉండొచ్చు. లైక్ ఇంకా గేమ్ ఏదైనా పెరిగితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. అసలు ఇది చాలా మందికి షాకింగ్, బట్ ఆయన వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. బట్ ప్రియా వెళ్ళిపోయిండాల, చాలా మంది కోరుకున్నారు ఈ గయ్యాలు గంపబోతే ఆ శ్రీజాని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. బట్ ఎందుకు ఈ మర్యాద మనిషి వల్ల ఆమె అయితే కొంచెం సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ కానీ పోల్స్లో ఉండి ఓటింగ్స్లో ఉంటే ఖచ్చితంగా ఆమె అయితే ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ కావాలి ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఈ సీజన్లో అయితే 0-2 హీరోని జనాలు కామన్ మెన్షన్ అని చెప్పి షో ఎక్కడికో తీసుకెళ్లారు, కానీ కామన్ మెన్షన్ పెట్టలేదు. అందరూ యూట్యూబ్ ఇన్స్టలేషన్ పెట్టి జనాలందరూ పిచ్చి లేపేస్తున్నారు. నాకైతే బిగ్ బాస్ నచ్చలేదు. సుమన్ శెట్టిని ఫస్ట్ అందరూ టార్గెట్ చేసి 0 చేశారు. ఇప్పుడు జనాలందరూ సుమన్ శెట్టిని టార్గెట్ చేసి హీరోని చేస్తున్నారు. కాబట్టి సుమన్ శెట్టి ఒక చిన్నప్పుడు కామెడియన్గా బాగా చేశాడు కాబట్టి, అందరికీ కొద్దిగా సుప్రసిద్ధమైన మనిషి కాబట్టి ఆయన మీద కొద్దిగా అభిమానం ఉంటుంది. కాబట్టి నా ఓటింగ్ అయితే సుమన్ శెట్టిగా ఉంటుంది. కొద్దిగా దిల్ ఖుష్ పర్లేదు, బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. ఇప్పుడు 2.0 స్టార్ట్ అయింది అంతే. సెలబ్రిటీస్ కామనర్స్ అని నాకు ఎవరు లేరు, అందరు సెలబ్రిటీసే వాళ్ళు. అందరూ నార్మల్గా ఏదో కప్పు కొడదాం, పర్సనల్గా మేము ఏదో ఫేమ్ అయిపోదాం అన్నట్లే ఆడుతున్నారు. కానీ జెన్యున్గా అయితే ఎవరు ఆడట్లేదు. ఒక రాము రాథోడు, ఒక సుమన్ శెట్టి, వీళ్ళు తప్ప ఇంకెవడు జెన్యున్గా ఆడట్లే. పవన్ రొమాన్స్ చేయడం సరిపోతుంది, ఇంకేముందండి ఆడ. స్క్రిప్టెడ్ ఉంటుంది, వయసులో ఉన్నారు కాబట్టి ఓన్ కూడా ఉంటుంది. ఉండదా? ఎందుకంటే బయట ఉంటే ఆయన బాడీకి, ఆయన ఉన్న ఇన్స్టాలో ఫాలోవర్స్కి ఆయనకి 5-6 గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? మరి రీతు చౌదరిని చూసుకుని ఉంటారు, తప్పిద్దే అంతే. నన్ను పంపించినా నేను రేపు రీతు చౌదరితో లవ్ అయిన నడుపుతా అంతే. మరి ఎందుకంటే వయసులో ఉన్నాం, వయసు అలాంటిది, ఏం చేద్దాం. అది బాసు బాగానే ఉందండి, నేను డైలీ చూస్తా. మన ఆయన పేరు ఏం పేరు, పవన్ ఉన్నాడు కదా మిలిటరీ, ఆయన బాగానే చేస్తాడండి. నేను కూడా ఓటు వేస్తున్నా, కానీ చాలా గౌరవంగా ఆడుతున్నాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు కదండి, గుండు మామ అన్నారు కదా, ఆయన ఎందుకండి నోరు వేసుకొని పడిపోతాడు అందరి మీదకున్న ఆయన. కానీ బాగా ఈ 2 వారాల్లో వెళ్ళిపోతాడు ఆయన. ఆయన బిహేవియర్ మంచిది కాదు. ఒక మాట అంటే పడ్డు, ఆయన ఏది మాటలంటే అదే మాట అంటాడు. అది బిగ్ బాస్ అయితే షో బాగుంది, నాగార్జున కూడా షో బాగానే ఉంది. దానిలో గేములు అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఏదైనా ఇప్పుడు రాము రాథోడు ఆయన బాగా చేస్తున్నాడు. ఒక పాటలో బాగానే చేశాడు కదా, ఇప్పుడు వెళ్ళాడు ఆయన. కొద్దిగా కష్టము పెట్టినా ఆయన బాగానే చేస్తాడు, ఆయన కూడా మంచిగా చేస్తాడు. అది ఈ వారం ఆ గుండోడు వెళ్ళిపోవాలండి, ఆడు వేస్ట్, ఆడు పక్కా వెళ్తాడండి. ఈ వారం కాదు, నెక్స్ట్ వారం వెళ్తాడు. భరణి పర్లేదు, భరణి ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము బిగ్ బాస్ చూసాము, ఒక లాకెట్ పట్టుకెళ్ళాడండి, ఎలర్ట్ చేయలేదు. మళ్ళీ ఎందుకు చేశారు ఎలర్ట్ నాకే అర్థం కావడం లేదు అసలు. ఆయన బాగానే ఆడుతున్నాడు, కానీ సుమన్ శెట్టి కూడా బాగానే ఆడుతున్నాడు. కానీ గుండైన పద్ధతి బిహేవియర్ మంచిది లేదు. 2 రాష్ట్రాల్లో మొత్తం ఆయన చూస్తాను అందరూ ఉన్నా, కానీ ఆయన రాడు. ఆయన రీతు చౌదరి బాగానే ఆడుతుంది. మన ఈ కాన్సెప్ట్ అంతా గుండాయనే మంచిగా లేడు. గుండు మామ అన్నారు కదా, ఆయన మంచిగా లేడు.